నమస్తే డియర్ స్టూడెంట్స్. మనం రెగ్యులర్గా క్లాస్ రూమ్లో బోర్డు పైన చెప్పటం అండ్ క్లాస్లో లెక్చర్స్గా చెప్పటం ఇలా మనం గ్రామర్ని స్ట్రక్చర్స్ని నేర్చుకుంటున్నాం. అలా మాత్రమే కాక మనం ఒక కాన్వర్సేషన్ తీసుకొని ఆ కాన్వర్సేషన్స్లో అంటే రియల్ టైం ప్రాక్టీస్ కోసం మనం వొకాబులరీ యూజ్ చేస్తున్నటువంటి స్ట్రక్చర్స్ అండ్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్, ఫ్రేజల్ వర్బ్స్ వంటి వాటిని మనం JPS ట్రైనర్లో ఒక కాన్వర్సేషన్ తీసుకొని ఆ కాన్వర్సేషన్ ద్వారా కూడా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. టుడే యాజ్ యూజువలీ వీఆర్ గోయింగ్ టు టేక్ అనదర్ కాన్వర్సేషన్. ద కాన్వర్సేషన్ ఇస్ టేకెన్ ప్లేస్ అట్ ఆఫీస్. ఒక ఆఫీస్లో అంటే చాలా వరకు ఏమిటంటే ఆఫీస్లో వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, మనందరం వర్క్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, ఆఫీస్లో ఎలా మాట్లాడుకుంటుంటారు. అండ్ దిస్ కాన్వర్సేషన్ ఇస్ టేకెన్ ప్లేస్ బిట్వీన్ శివ అండ్ విష్ణు. శివ విష్ణు అనేటటువంటి ఇద్దరు కలీగ్స్ ఇది మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు ఫ్రెండ్స్ అయినా కలీగ్స్ అయినా ఆఫీస్లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటున్నారు. లెట్ us see the conversation now. Okay, now శివ ఫస్ట్ శివ ఆస్క్, హాయ్ విష్ణు. ఇది మనం జనరల్గా విష్ చేసే విధానం. హాయ్ విష్ణు అంటే బాగా పరిచయం ఉన్నప్పుడే హాయ్ చెప్పండి. చాలామంది ఏం చేస్తుంటారంటే పరిచయం లేనప్పుడు కూడా కొత్త వాళ్ళు కూడా SMS చేస్తున్నప్పుడు హాయ్ అని చెప్తుంటారు. అది ఇన్ఫార్మల్ ఓకే, బట్ ఫార్మల్లో అది అంత కరెక్ట్ కాదు. సో అవాయిడ్ చేయండి. మీకు తెలియని వ్యక్తులతో, లేకపోతే మీకన్నా పెద్దవాళ్ళతో, లేకపోతే మీకన్నా రెస్పెక్ట్ఫుల్ పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళని విష్ చేస్తున్నప్పుడు డోంట్ టెక్స్ట్ యాజ్ హాయ్. హాయ్ అని టెక్స్ట్ చేయకండి. ఓకే, గుడ్ మార్నింగో గుడ్ ఈవినింగో అని టెక్స్ట్ చేయండి. ఓకే, హాయ్ విష్ణు. ఇక్కడ వీళ్ళిద్దరూ క్లోజ్ కాబట్టి ఇన్ఫార్మల్గా విష్ చేసుకుంటున్నారు. హాయ్ విష్ణు, యు లుక్ సో సాడ్. యు లుక్ అంటే నువ్వు కనిపిస్తున్నావు. సో సాడ్, చాలా విచారంగా కనిపిస్తున్నావు. యు లుక్. ఓకే, అదే ఆమె విచారంగా కనిపిస్తుంది అని చెప్పాలంటే థర్డ్ పర్సన్ సింగులర్ తీసుకొని షీ లుక్స్ అని చెప్తాం. షీ లుక్స్ సో సాడ్, ఆమె చాలా విచారంగా కనిపిస్తుంది. యూ లుక్ సో సాడ్, నువ్వు చాలా విచారంగా కనిపిస్తున్నావు. యూ ఆర్ లుకింగ్ అని యూజ్ చేయకూడదు, యూ లుక్. ఓకే, ఎందుకంటే లుకింగ్ అనేది అంత పర్ఫెక్ట్ కాదు, లుక్ ఇన్ఫార్మ్ యూజ్ చేయటం కరెక్ట్ కాదు. సో యూ లుక్ సో సాడ్, నిజానికి ఇక్కడ మీనింగ్ ఎలా వస్తుంది? కనిపిస్తున్నావు అనే. యూ లుక్ సో సాడ్. దీన్నే సీమ్తో కూడా చెప్పొచ్చు. యు సీమ్ టు బీ సో సాడ్. సీమ్ యూజ్ చేస్తున్నప్పుడు యు సీమ్ అని చెప్పినా, యు సీమ్ టు బీ అని చెప్పినా పర్వాలేదు. యు సీమ్ టు బీ సో సాడ్ ఆర్ యు లుక్ సో సాడ్. వాట్ హ్యాపెన్? ఏమైంది? ఆర్ యు స్టిల్ థింకింగ్ అబౌట్ ద న్యూ మేనేజర్ ఆర్ యూ, ఇది మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో క్వశ్చన్ అడుగుతున్నాం. ఆర్ యూ స్టిల్ అంటే స్టిల్ అంటే ఇంకా. ఆర్ యూ స్టిల్ థింకింగ్, ఆలోచిస్తున్నావా అబౌట్ ద న్యూ మేనేజర్, ఆ న్యూ మేనేజర్ గురించి ఇంకా ఆలోచిస్తున్నావా? నౌ విష్ణు రిప్లైస్, లెట్స్ కాల్ ఎ స్పేడ్ ఎ స్పేడ్. చూడండి, లెట్స్ కాల్ ఎ స్పేడ్ అంటే ఏంటి అంటే కాల్ ఎ స్పేడ్ అంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడదాం. అంటే వేరేదో హైడ్ చేసి హిపోక్రిటికల్గా మాట్లాడక కాకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడదాం. దీన్ని కాల్ ఎ స్పేడ్ అని అంటారు. అంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుందాం. ఓకే, స్పేడ్ అంటే మనకి పారా పలుగు అంటాం కదా, ఆ పారా అనే అర్థం కూడా ఉంది. అంటే మనం కల్టివేషన్లో దాంట్లో యూజ్ చేసేటటువంటి స్పేడ్. అలా కాకుండా కార్డ్స్ ఆడేటప్పుడు అంటే ప్యాకాట్ ఆడతాం కదా, ప్యాకాట్లో ఇస్పేట్ అని అంటారు. ఇస్పేట్ని నిజానికి అది ఇస్పేట్ కాదు, బహుశా హిందీ పీపుల్ ప్రొనౌన్స్ చేస్తుంటారు. దాన్ని ఇస్పేట్ని కాస్త ఇస్పేట్గా మనం పలుకుతున్నాం. నిజానికి అది స్పేడ్. ప్యాకాట్లో మనం ఇస్పేటు అని అంటుంటారు కదా, అది స్పేడ్ అని అనాలి దాన్ని. ఓకే, లెట్స్ కాల్ ఎ స్పేడ్ శివ. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడదాం శివ. హీఈస్ నాట్ ఎ మేనేజర్, అతను ఒక మేనేజర్ కాదు అంటే ఈయన అంటున్నది హీఈస్ నాట్ ఎ మేనేజర్, హీ ఈజ్ ఎ చీట్. ఇక్కడ కూడా జాగ్రత్తగా గమనించండి. చాలామంది ఏం చేస్తుంటారంటే చీటర్ అంటున్నారు. చీటర్ అనేది కాదు, ఎవరి గురించి అయినా మనం అతను ఒక చీటర్ అని చెప్తున్నారు అంటే అతను మోసగాడు అని చెప్తున్నామంటే హీఈస్ ఎ చీటర్ అని చెప్పరు, హీస్ ఎ చీట్ అంటారు. అలాగే యూ చీట్ అని అనడం మీరు వినే ఉంటారు, యూ చీటర్ అని అన్నారు. సో ఎవరైనా మోసగాడు అని చెప్తే హీఈస్ ఎ చీట్ అంతే, నాట్ చీటర్. ఓకే, నెక్స్ట్, ఐఎమ్ ష్యూర్ హీఈస్ వర్కింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఐఎమ్ ష్యూర్ హీఈస్ వర్కింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ ఎ రైవల్ కంపెనీ. రైవల్ కంపెనీ అంటే శత్రు కంపెనీ అంటే మనది కాదు, వేరే పోటీ ఉన్నటువంటి కంపెనీ. వర్కింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే వర్కింగ్ టుగెదర్ అంటే విత్ క్లోజ్ అసోసియేషన్ అంటే వేరే ఒక రైవల్ కంపెనీతో అతను కలిసి పనిచేస్తున్నాడు. వర్కింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ ఎ రైవల్ కంపెనీ. హీఈస్ ఎ డబుల్ ఏజెంట్. అంటే
డబుల్ ఏజెంట్ అంటే ఎవరినంటాం? ఏ పర్సన్ హూ వర్క్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ద టూ రైవల్ కంపెనీస్ ఆర్ ఆర్గనైజేషన్స్. అంటే డబుల్ ఏజెంట్ అంటే ఇటువైపు అటువైపు రెండు వైపులు పనిచేసేవాడిని మనం డబుల్ ఏజెంట్ అని అంటాం. నౌ శివ సేస్, హోల్డ్ ఆన్ డియర్, ఆగు ఆగు ఆగు, హోల్డ్ ఆన్ డియర్, ఆగు. హ్యావెంట్ యూ జంప్ టు ద కంక్లూషన్ టూ సూన్? టూ సూన్ అంటే మరీ తొందరగా, టూ సూన్ మరీ అర్లీగా. హ్యావెంట్ యూ జంప్డ్ ఇది మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నుంచి తీసుకున్నది. హ్యావెంట్ యూ జంప్ క్వశ్చన్ ఫామ్. హ్యావెంట్ యూ జంప్డ్ టు ద కంక్లూషన్ అంటే జంప్ టు ద కంక్లూషన్ అంటే ముగింపుకి, అంటే ఏదో ఒక అవగాహన, ఏదో ఒక ఐడియాలోకి పూర్తిగా మనం వచ్చేసాం అని అనడం. హ్యావెంట్ యూ జంప్డ్ అంటే నువ్వు అతి త్వరగా, మరీ త్వరగా కంక్లూషన్లోకి వెళ్ళిపోతున్నావేమో, ముగింపులోకి వెళ్ళిపోతున్నావేమో అని అంటున్నాడు. ఐ మీన్ అంటే నా ఉద్దేశం ఏంటంటే హౌ క్యాన్ యూ బీ నువ్వు ఎలా ఉండగలవు, హౌ కెన్ యూ బీ సో ష్యూర్ అబౌట్ ఇట్, మరీ అంత రూఢిగా, మరీ అంత ఖచ్చితంగా దాని గురించి, అంటే ఆయన చీట్ అనేటటువంటిది వేరే కంపెనీతో పనిచేస్తున్నాడు అనే దాని విషయం పైన హౌ కెన్ యూ బీ సో ష్యూర్ అబౌట్ ఇట్, మరీ అంత తొందరగా జంప్ అయిపోతున్నావేమో. ఓకే, అలాగే అతని గురించి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? నౌ విష్ణు రిప్లైస్. విష్ణు ఏమని రిప్లై ఇస్తున్నారో, ఎందుకు అంత ష్యూర్ అనేది రిప్లై ఇస్తున్నారో చూడండి. బికాస్ ఎందుకంటే ఐ హ్యావ్ బీన్ ఏబుల్ టు లే మై హ్యాండ్స్ ఆన్ ద మెయిల్స్ హీ ఈజ్ సెండింగ్ అవుట్. బికాస్ ఐ హ్యావ్ బీన్ ఏబుల్ టు అంటే నేను ఏబుల్ టు ఒక పనిని చేయగలుగుతూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఏంటి ఏబుల్ టు, ఆ పనిని ఏం చేయగలుగుతూ ఉన్నాడు? ఐ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఏంటి? లే మై హ్యాండ్స్ ఆన్ ద మెయిల్స్ హీ ఈజ్ సెండింగ్ అవుట్. లే మై హ్యాండ్స్ అంటే ఏంటి? లే హ్యాండ్స్ ఆన్ అంటే దేని గురించి అయినా అంటే యాక్సెస్ అనమాట. హ్యావ్ యాక్సెస్, ఏదో ఒక యాక్సెస్, ఇతని మెయిల్ పైన ఇతనికి యాక్సెస్ కలిగి ఉన్నాడు ఈయన కూడా. ఓకే, అంటే ఐ హ్యావ్ బీన్ ఏబుల్ టు లే మై హ్యాండ్స్ అంటే నేను యాక్సెస్ చేయగలుగుతున్నాను. ఏంటిది? ఆన్ ద మెయిల్స్. ఇక్కడ నేర్చుకోవాల్సింది లే హ్యాండ్స్ ఆన్ అంటే దేన్నైనా యాక్సెస్ కలిగి ఉండటం. లే మై హ్యాండ్స్ ఆన్ ద మెయిల్స్ హీ సెండింగ్ అవుట్ అతను బయటకు పంపిస్తున్నటువంటి మెయిల్స్ గురించి నాకు యాక్సెస్ ఉంది. హీ ఈజ్ లీకింగ్ అవుట్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. హీ ఈజ్ లీకింగ్ అవుట్, ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే ఉంది. హీ ఈజ్ లీకింగ్ అవుట్, లీక్ చేస్తున్నాడు బయటకు. ఏంటిది? సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, అతి సున్నితమైనటువంటి ఇన్ఫర్మేషన్ అతను లీక్ చేస్తున్నాడు. నెక్స్ట్, ఇఫ్ వీ డోంట్ స్టాప్ హిమ్ మనం అతనిని ఆపకపోతే, కండిషనల్ క్లాస్ ఇఫ్ క్లాజ్ని ఇక్కడ వాడాం. ఇఫ్ వీ డోంట్ స్టాప్ హిమ్ మనం అతన్ని ఆపకపోతే, కండిషన్ క్లాస్లో ఇఫ్తో వాడిన తర్వాత ఏమొస్తుంది? ఫస్ట్ కండిషన్, ద కంపెనీ విల్ బీ బ్లీడ్. కంపెనీ విల్ బి బ్లీడ్ అంటే రక్తం కారటం అనే అర్థం ఉంది. బట్ ఇక్కడ బ్లీడ్ అంటే మనం లూజ్ మనీ, లూజ్ ప్రాఫిట్స్ అంటే ఇన్కర్ లాసెస్ రావటం, ప్రాఫిట్ని, డబ్బుల్ని నష్టపోవటం అనే అర్థంతో మనం ఇక్కడ చూస్తాం. ఇఫ్ వీ డోంట్ స్టాప్ హిమ్ మనం అతన్ని ఆపకపోతే ద కంపెనీ విల్ బి బ్లీడ్. ఓకే, కంపెనీ మనకి బ్లీడ్ అయిపోతుంది అంటే నష్టపోతాం. మేబీ ఇంకా వచ్చు, ఇట్ విల్ హ్యావ్ టు బీ షట్ డౌన్ అంటే కంపెనీ మోసుకుపోయే అవకాశం కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇట్ విల్ హ్యావ్ అనేది ఐ విల్ హ్యావ్ టు గో, ఐ విల్ హ్యావ్ టు రైట్ ఏ లెటర్, ఇది యాక్టివ్ వాయిస్. ఐ విల్ హ్యావ్ టు రైట్ ఇది ఫ్యూచర్లో ఒక పని చేయాల్సి ఉంది. ఐ విల్ హ్యావ్ టు రైట్ ఏ లెటర్. ఐ విల్ హ్యావ్ టు డెలివర్ ఇట్, నేను డెలివర్ చేయాల్సి ఉంది. దీనికి పాసివ్ వాయిస్ ఏంటంటే విల్ హ్యావ్. ఓకే, పాసివ్ వాయిస్ ఏంటంటే విల్ హ్యావ్ టు బీ అంటే ఐ విల్ హ్యావ్ టు రైట్ ఏ లెటర్, నేను ఒక లెటర్ రాయవలసి ఉంది. దాని పాసివ్ వాయిస్ ఏంటంటే ఏ లెటర్ హ్యావ్ టు బీ రిటర్న్ బై మీ. అంటే ఇక్కడ మనకేంటి, మేబీ ఇట్ విల్ హ్యావ్ టు బీ షట్ డౌన్, ఇది పాసివ్ వాయిస్లో ఉంది. అంటే విల్ హ్యావ్ టుకి విల్ హ్యావ్ టు బీ అనేది పాసివ్ వాయిస్. మేబీ కావచ్చు, ఏంటది? షట్ డౌన్ అయ్యే అవకాశం కూడా అక్కడ ఉంది. నౌ శివాసెస్ హౌ ట్రెచరస్ అంటే డేంజరస్. బాబోయ్ ఎంత డేంజరస్ అని అర్థం ఇక్కడ. ఏ ప్యూనిటివ్ యాక్షన్ అంటే ఒక శిక్ష పడేటటువంటి యాక్షన్. ఏ ప్యూనిటివ్ యాక్షన్ ఈజ్ కాల్డ్ ఫర్ ఇమీడియట్లీ. కాల్ ఫర్ అంటే ఇక్కడ ఏంటంటే నీడెడ్, అవసరమైంది. ఏ ప్యూనిటివ్ యాక్షన్ ఈజ్ కాల్డ్ ఫర్ ఇమీడియట్లీ అంటే ఇమీడియట్గా ఒక శిక్ష పడాల్సినటువంటి యాక్షన్ తీసుకోవాల్సి ఉంది అని అర్థం. నౌ విష్ణు, యా అవును, ఎస్
సమ్వన్ విల్ హ్యావ్ టు గో. ఇక్కడ చూడండి, సమ్వన్ విల్ హ్యావ్ టు గో, ఎవరో ఒకరు వెళ్ళవలసి ఉంటుంది. సమ్వన్ ఎవరో ఒకరు, విల్ హ్యావ్ టు గో వెళ్ళవలసి ఉంటుంది, హ్యావ్ టు గో అండ్ టాక్ టు ద డైరెక్టర్స్. యా, సమ్వన్ విల్ హ్యావ్ టు గో అండ్ టాక్ టు ద డైరెక్టర్స్, ఎవరో ఒకరు వెళ్ళాల్సి ఉంటుంది, మాట్లాడాల్సి ఉంటుంది డైరెక్టర్స్తో రిగార్డింగ్ దిస్ చీట్. ఓకే, అండ్ దట్ టు, అంతేకాక దట్ టు, అది కూడా విత్ సమ్ కాంక్రీట్ ఎవిడెన్స్. దట్ టు విత్ సమ్ కాంక్రీట్ ఎవిడెన్స్. కాంక్రీట్ ఎవిడెన్స్ అంటే ఒక గట్టి, వాట్ యు సే దట్, ఒక బిలీవబుల్ అండ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్, ఒక గట్టి ఆధారాలతో అని అర్థం. అండ్ దట్ టు విత్ సమ్ కాంక్రీట్ ఎవిడెన్స్, అది కూడా గట్టి స్ట్రాంగ్ ఎవిడెన్స్తో. కాంక్రీట్ ఎవిడెన్స్ అంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్తో. ఓకే, నెక్స్ట్ శివ says, కెన్ యూ నేమ్ వన్ పర్సన్ విల్లింగ్ టు హెల్ప్ అస్? కెన్ యూ నేమ్, ఎవరి పేరైనా చెప్పగలవా? కెన్ యూ నేమ్ వన్ పర్సన్, ఎవరి పేరైనా చెప్పగలవా ఒక వ్యక్తిది, విల్లింగ్ టు హెల్ప్ అస్, మనకు సహాయం చేసేటటువంటి వ్యక్తి పేరు ఏమన్నా చెప్పగలవా? నా విష్ణు, నాట్ ఇట్, ఇంకా కాదు, ఇంకా ఇనీషియల్ స్టేజ్లోనే ఉందని, నాట్ ఇట్, ఇంకా కాదు. బట్ వన్స్ వి స్ప్రెడ్ ద వర్డ్, కానీ వన్స్ ఒక్కసారి, వి స్ప్రెడ్ ద వర్డ్, మనం ఈ వర్డ్ని అంటే ఈ మాటని బయటికి వ్యాపింపచేసామంటే, ఐఎమ్ ష్యూర్ మెనీ కలీగ్స్ విల్ సైడ్ విత్ అస్. విల్ సైడ్ విత్ అంటే మనకు సపోర్ట్ చేయడం, సైడ్ విత్ అంటే సపోర్ట్. ఐఎమ్ ష్యూర్ మెనీ కలీగ్స్ విల్ సైడ్ విత్ అస్ అంటే నేను అనుకుంటున్నాను గట్టిగా, నేను ఖచ్చితంగా ఉన్నాను, చాలామంది కలీగ్స్ మనకి సపోర్ట్ చేస్తారు అని. ఓకే, నౌ శివ, బెటర్ బీ కేర్ఫుల్. బెటర్ బీ కేర్ఫుల్ అంటే కేర్ఫుల్గా ఉండటం మంచిది. ఐ సస్పెక్ట్, నేను అనుమానిస్తున్నది ఏంటంటే, ఐ సస్పెక్ట్, ఐ డౌట్, ఏమని, హీ హ్యాస్ ఇన్ఫార్మర్స్ ఇన్ ద ఆఫీస్. హీ హ్యాస్ అంటే హీ అంటే ఇక్కడ ఎవరు? ద మేనేజర్. ద మేనేజర్ హ్యాస్ ఇన్ఫార్మర్స్ ఇన్ ద ఆఫీస్. ఈ ఆఫీస్లో ఇన్ఫార్మర్స్ని కలిగి ఉన్నాడు. హీ హ్యాస్, చూడండి, హీ హ్యాస్ ఎ కార్, హీ హ్యాస్ ఎ బైక్ అని చెప్పినట్లుగానే, అతనికి కారు ఉంది, బైక్ ఉంది అని చెప్పినట్లుగానే, హీ హ్యాస్ ఇన్ఫార్మర్స్ ఇన్ ద ఆఫీస్, ఆఫీస్లో ఇన్ఫార్మర్స్ని కూడా కలిగి ఉన్నాడు. దట్ మిస్టర్ రమేష్, ఆ రమేష్ ఉన్నాడే, దట్ మిస్టర్ రమేష్ ఈజ్ క్వైట్ క్లోజ్ టు హిమ్, యునో. అంటే దట్ మిస్టర్ రమేష్ ఈజ్ క్వైట్, క్వైట్ అంటే కాస్త, చాలా అని రెండు రకాలుగా కూడా యూజ్ చేస్తాం. ఓకే, దట్ మిస్టర్ రమేష్ ఈజ్ క్వైట్ క్లోజ్ టు హిమ్, అతనికి కాస్త క్లోజ్ రమేష్ అనేవాడు, యునో, నీకు తెలుసా. నౌ విష్ణు సెస్, యా ఐ డూ. యా, ఎస్, అవును, ఐ డూ. ఐ డూ ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇక్కడ యూ నో అంటే దాని అర్థం ఏంటంటే, డు యూ నో, డు యూ నో. దీనికి డూ యూ నో అని చెప్పకుండా మనం యు నో అని చెప్తున్నాం. యు నో, డూ యూ నో. కాబట్టి ఇక్కడ ఐ డూ అంటే ఐ డూ నో, నాకు తెలుసు అని అర్థం. లెట్ అస్ యాక్ట్ బ్లైండ్ ఫర్ ఎ వైల్. లెట్స్ యాక్ట్ బ్లైండ్ ఫర్ ఎ వైల్ అంటే మనం ఏమీ తెలియనట్లుగా ఉందాం. లెట్ అస్ యాక్ట్ బ్లైండ్, ఓకే, మనకేమీ తెలియనట్లుగా ఫర్ ఎ వైల్, కొద్ది కాలం మనం ఉందాం. అండ్ యాక్ట్ వెన్ ద టైమ్ ఈజ్ రైప్ అంటే కాలం పండినప్పుడు, కాలం వచ్చినప్పుడు, అంటే ప్రాపర్ టైంలో. వెన్ ద టైమ్ ఈజ్ రైప్ అంటే సమయం వచ్చినప్పుడు. వెన్ ద టైమ్ ఈజ్ రైప్ అంటే సమయం వచ్చినప్పుడు, అట్ ద ప్రాపర్ టైం అని అర్థం. ఓకే, అంటే లెట్ అస్ యాక్ట్ బ్లైండ్ ఫర్ ఎ వైల్ అండ్ యాక్ట్ వెన్ ద టైమ్ ఈజ్ రైప్ అంటే కొద్ది కాలం ఏమీ తెలియనట్లుగా ఉందాం, గుడ్డేలా ఉందాం, అండ్ టైం వచ్చినప్పుడు మనం యాక్ట్ చేద్దాం అంటే యాక్షన్లోకి దిగుదాం అన్నది. ఓకే, నౌ శివ సెస్, దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ సే. ఎస్, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్. నేను అంటున్నది కూడా అదే, సరిగ్గా అదే. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్. హే, వై డోంట్ వి డాష్ ఆఫ్ సమ్ అనోనిమస్ లెటర్స్ టు ద డైరెక్టర్స్? వై డోంట్ వి డాష్ ఆఫ్? డాష్ ఆఫ్ అంటే రాయడం. డాష్ ఆఫ్ అంటే రాయడం, తొందరగా ఏదో ఒక ఉత్తరం లాంటిది రాయడం. వై డోంట్ వి డాష్ ఆఫ్ సమ్ అనోనిమస్ లెటర్స్? అనోనిమస్ లెటర్స్ అంటే అజ్ఞాతంగా ఉత్తరాలు రాయటం. దీన్ని మనం ఆకాశరామన్ ఉత్తరాలు అంటాం కదా, అలా చెప్పుకోవచ్చు మనం. ఓకే, వై డోంట్ వి డాష్ ఆఫ్? వై డోంట్ వి డాష్ ఆఫ్ అంటే వై డోంట్ వి రైట్? వై డోంట్ వి రైట్? రైట్ అనేది ఇక్కడ డాష్ ఆఫ్ అనేది రైట్ మనకి ఫ్రేజల్ వెర్బ్ అనమాట. వై డోంట్ వి డాష్ ఆఫ్ సమ్ అనోనిమస్ లెటర్స్, ఆకాశరామన్ ఉత్తరాలు అంటే ఎవరో చెప్పకుండా రాసేటటువంటి ఉత్తరాలు, టు ద డైరెక్టర్స్. ఆ డైరెక్టర్స్కి మనం ఎవరో తెలియనట్లుగా ఆకాశరామన్ ఉత్తరాలు రాస్తే ఎలా ఉంటుంది? ఎలా రాయకూడదా? నవ్ విష్ణు సేస్, నాట్ ఎ బ్యాడ్ ఐడియా అంటే ఇది నాట్ ఎ బ్యాడ్ ఐడియా అంటే మరీ చెడ్డ ఐడియా కాదు అని చెప్పినట్టు, మంచి ఐడియానే అని కూడా చెప్పినట్టు అనమాట. గుడ్ ఐడియా అని అంటాం కదా, గుడ్ ఐడియా అని చెప్పినా బాగానే ఉంటుంది. నాట్ ఎ బ్యాడ్ ఐడియా అంటే మరీ అంత బ్యాడ్ ఏం కాదులే ఈ ఐడియా
అనేది ఒక అర్థం. ఓకే, సో గుడ్ ఐడియా ఇస్ ఈక్వల్ టు నాట్. సో గుడ్ ఐడియా అన్న నాట్ ఎ బ్యాడ్ ఐడియా అన్న ఒకటి. ఓకే, నాట్ ఎ బ్యాడ్ ఐడియా. లెట్ us see if that works. లెట్స్ సీ ఇఫ్ దట్ వర్క్స్. లెట్స్ సీ, చూద్దాం. లెట్స్ సీ అంటే చూద్దాం. ఏమని? ఇఫ్ దట్ వర్క్స్, అది పనిచేస్తుందేమో చూద్దాం. ఓకే, లెట్స్ సీ ఇఫ్ దట్ వర్క్స్. అండ్ ఇఫ్ నథింగ్ కమ్స్ ఆఫ్ ఇట్. కమ్స్ ఆఫ్ ఇట్ అంటే అర్థం ఏంటంటే దాని రిజల్ట్, ఫలితం లేకపోతే, ఇఫ్ నథింగ్ కమ్స్ ఆఫ్ ఇట్ అంటే దానివల్ల ఫలితం ఏమీ రాకపోతే, నథింగ్ కమ్స్, నథింగ్ అంటే ఏమీ రాకపోవటం, నథింగ్ కమ్స్ ఆఫ్ ఇట్, ఏమీ రాకపోతే, ఇది కూడా ఇఫ్ క్లాస్. వి విల్ ట్రై అదర్ మెథడ్స్. వేరే మెథడ్స్ని మనం యూస్ చేస్తాం. ఓకే, సో ఇందులో మనం ఎంత వొకాబులరీ నేర్చుకున్నాం అనేది చూద్దాం. కాల్ ఎ స్పేడ్, ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం. వర్కింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే చేతులు కలిపి పనిచేస్తున్నారు. అలాగే డబుల్ ఏజెంట్ అంటే ఇద్దరికీ పనిచేసేవాడిని డబుల్ ఏజెంట్. అండ్ జంప్ టు ద కంక్లూషన్ అంటే ఏదైనా ఒక ముగింపుకి త్వరగా వచ్చేయటం. ఓకే, అండ్ లే హ్యాండ్స్ ఆన్ అంటే హ్యావ్ యాక్సెస్ని కలిగి ఉండటం. అండ్ బ్లీడ్ అంటే రక్తం కావటం మాత్రమే కాకుండా లాస్ మనీ. ఓకే, అండ్ మనీని ఖర్చు చేయటం అనే ఉద్దేశంతో కూడా మనం వాడతాం. అలాగే ప్యూనిటివ్ అంటే ఇది పనిష్మెంట్, లీగల్గా కానీ ఏదైనా పనిష్మెంట్ ఇవ్వటం ప్యూనిటివ్ అని. అలాగే కాల్డ్ ఫర్ అంటే నీడెడ్. ఓకే, కాంక్రీట్ ఎవిడెన్స్ అంటే గట్టి ఆధారాలు, స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనమాట. ఓకే, అండ్ సైడ్ విత్ మనకు సపోర్ట్ చేస్తారు, దే విల్ సైడ్ విత్ అస్ అన్నట్టుగా. అలాగే యాక్ట్ బ్లైండ్ అంటే వదిలేద్దాం ఈ విషయాన్ని, కాస్త గుడ్డిగా తెలియని వాళ్ళ ఉండడం. యాక్ట్ బ్లైండ్ అండ్ యాక్ట్ వెన్ ద టైమ్ ఈజ్ రైప్, కాలం వచ్చినప్పుడు, వెన్ ద టైమ్ ఈజ్ రైప్. ఓకే, అలాగే డాష్ ఆఫ్, అలాగే కమ్ ఆఫ్, ఇలాంటివన్నీ మనం ఇందులో నేర్చుకున్నాం. సో ఈ ఎక్స్ప్రెషన్స్తో మీరు కొన్ని సొంతంగా సెంటెన్సెస్ తయారు చేయండి, ఆటోమేటిక్గా మనకి ఇవన్నీ వస్తాయి. అట్ ద సేమ్ టైం ఈ శివ అండ్ విష్ణు మీరే అయ్యి ఈ కాన్వర్జేషన్ని గట్టిగా చెప్తూ ప్రాక్టీస్ చేయండి. బికాస్ ఇలా చేస్తే ఇఫ్ యూ డూ లైక్ దిస్ యూ విల్ హ్యావ్ కమాండ్ ఓవర్ లాంగ్వేజ్, వొకాబులరీ అండ్ అదర్ స్ట్రక్చర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.